ఆయన కోటేస్తే ఆ గుర్తకి కమ్మ ఉడబీకి ఆ నెత్తిలో కాల్చుతా. అదే మొత్తం రాలే, మీకు పేరు రాలే. మరి ఓటేసినప్పుడే పేరు ఉంటది, ఇప్పుడు ఉంటది. అమ్మో ఇది లెక్క మంచిగుంది. బంతి పూలే కమలమ్మ బంతాయి పూలే కమలమ్మ బంతి పూలే కమలమ్మ బంతాయి పూలే కమలమ్మ శరవెంక దున్నించి నా బంతి బంగారం శనగా తోటేయించి నా బంతి బంగారం నా బంతి బంగారం శనగా తోటేయించి నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక మరి ఇక ఏందంటే ఇవాళ కథ మరి గిన్నె మరి అమలక్కలు అందరూ మహాజిగా నాటేస్తారు. ఇక నాట్లు అంటే వెనకటి ఎట్టుండేది, ఎక్కడ చూసినా పిట్ట కూర్చుందామన్న సాగుడకుంటా నాట్లు పెట్టేది. ఇక అంత పత్తులు అయిపోయినాయి. కానీ మరి గిడ నాటు బాగానే వేస్తారు. మరి ఈసారి ఎట్టనో ఏందో కానీ మరి ఆ నాట్లు వేసేటోళ్ళ కాడికి పోయి అప్పట్లో నాట్లు వేసుకుంటా ఎట్లా పాటలు పాడేది, ఏం సకదానం వాళ్ళది, ఏం ఆనందం ఉండేది. ఎంత కష్టపడ్డా ఆనందం పాటలు వెళ్ళిపోయేది. ఓ ఇంటురుగా నేను పోతున్నా, మరి వాళ్ళని అడుగుతా. మరి ఎలక్షన్లు ఉండే ఎలక్షన్లు వదిలిపెట్టి ఎట్టెట్టు అది కూడా అడుగుతా ముచ్చట. ఓ చూస్తురా, సరే మరి ఓకే. ఓ అమ్మలు పింఛరా పాల్గా కుట్టురేమో అయితమా కానీ ఏంది అబ్బా మీరు నాట్లు మధ్య నేర్చురు. ఓ పాట లేదు, ఓ మాట లేదు, కింది కొంగబడరా అంటే ఒకటే మును వెళ్తురు. అయితమే కానీ ఏమన్నా మరి పాటలు గీటలు వస్తాయిగా. మరి పాడకుంటే గిట్ట నాటేస్తే ఎట్టింటారమ్మా, ఎట్ట అవుతుంది మునుము. ఓ కడుక నేను ఎంత మంచిగా పాటలు పాడతారో ఈ నాట్లు వేస్తా. నేను వస్తే మీరేమో గిట్ట అంటుంటే ఏమన్నా పాట ఉంటే పాటలు ఒకటి మంచిది పాడరా మారే జర నేను చూద్దామా అని వస్తే గిట్ట చేస్తారేమమ్మా. ఎనకాల దిగినా బుర్ర మళ్ళకు ఇవాళ దిగాలంటే కొడుకో ఆడతావా అమ్మా? ఏం పేరు అమ్మా నీ పేరు? అమ్మా నమస్కారం. మరి అవుతావా కానీ మరి ఇప్పుడు ఒక నెల అయితే ఎలక్షన్లు అని అంటారు అందరు. మరి అవి వస్తాయా రావా తెలియదు కానీ ఒకళ్ళు వచ్చినాయి అనుకో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అని కాంగ్రెస్ అన్నారు, అదేమో పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్. మరి మీకు ఉంటుందిగా ఏదో ఒకటి అమలక్కలకు ఇది మంచిదా అది మంచిదా, కొత్త అన్ని పథకాలు పెట్టే మరి అన్ని అందుతున్నాయా అందుతలేవా. మరి ఎమ్మటే 20 రోజుల తర్వాత నెలకు మరి ఎలక్షన్లు ఆడరు, సర్పంచ్ ఎలక్షన్లు. మరి అప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారు, మళ్ళీ ఓట్లు వేసేది ఉందా లేదా ఏందా అని జర అట్లా ఓమా. ఇప్పుడు మీ బాధలు బాగున్నాయి అందరికి, నేను అట్లా అంటలేను. ఒక్కొక్కరు చెప్పు అంటే నేను ఏమంటున్నా అంటే మీకు ఎట్లా అయితే మంచిగా ఉంటుంది చెప్తారుగా కొందరు. అయ్యా మాకు ఇది వస్తే బాగుండయ్యా, మేము ఏదో ఇల్లు లేదు ఓటేస్తాము, ఉద్యోగం లేదు కావాలి, ప్రతి ఒక్కటి ఒక్కొక్కరికి ఇవ్వాలి. అవును ఇస్తే మరి ఓటేస్తారు రాజకీయ నాయకులకు. అంటే ఏమి ఎట్లా వేస్తాం? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేదు, ఇల్లు ఉన్న ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, ఒక్కొక్కరికి ఏమీ లేవు. అవును మరి ఒక్క ఇంటనే ముగ్గురు సంసారం చేస్తున్నారు, చేసినప్పుడు ఇయ్యారా? ఇల్లు కావాలంటారు. నేను గివే అడుగుతున్నా, మరి మీ బాధ లేదమ్మా అని అడుగుతున్నా. బాధ నుంచి అమ్మా అమ్మ పిల్లలు 2 పిల్లలు, నా కోడలు 2 పిల్లలకు అన్నది కంట్రోల్ బియ్యం కత్తలే ఇప్పటికి రేషన్ కార్డు లేదంటావు. నా కొడుకు 5 కిలోలు నాకు 5 కిలోలు వస్తే మేము ఇద్దరం ఎంతవరకు దాకా దీన్ని బతాం అని కోటయ్యాం. ఇంకా ఎందుకు ఇంత కట్ట కట్టుకుని ఇంత బాధ ఇంత కచ్చా మీద గెలిపాలి. అదో తీదో లంచకత్తలు వాడు బొబ్బ ఎక్కిపోయిండు, ఆడు గెలిచిండు. గెలిచి మాకేమిస్తుండు బస్సులే ఇరి ఆడోళ్ళకు. ఆడు కూడా ఓడు నూకుతుండాలని ఎక్కడికి వెళ్ళి వచ్చి అవుతున్నాయి. బస్సుల జుట్లు పట్టుకున్నాడు, ఆడోళ్ళు కొట్టాడుకున్నాడు. దీంతో ఏం ఫాయిదా లేదు. ఓ ఇంట్లో ఆడుతుండేవురా, ఇక్కడ కూర్చుని ఎందుకు అంటున్నా బస్సులో కూర్చున్నా లంచ కొడుకు ఆడదాన్ని
ఇటువంటి బాధలు ఉన్నాయి మీకు. మీకు ఏమి ఇస్తే అవుతుంది అనేది అంటే ఇల్లు, ఓ ఉద్యోగము, ఓ సంసారాలు చేస్తూ జాపడతలేవా ఊరికి? అదే కానీ మరి ఇక కొత్త ప్రభుత్వం బంగ్లాలు అని తిప్పుకోపోతాడా? అంటే అమ్మా నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అంటుందంట, వాళ్ళు ఏమంటారు అంటే అమ్మ మేము కొత్తగా వచ్చినాం కదా, సంవత్సరమే అయింది కదా, ఎందుకో ముందు చేద్దామని అని అంటారు. అది నిజమేనా? అంత అవుతుంది. మరి ఇప్పుడు ఎట్లా ఆగు పోనీ, ఇప్పుడు సర్పంచాలు ఎత్తాలు వస్తాయి, ఇప్పుడు మరి ఏం చేస్తారు? ఏ పార్టీకి ఓవెన్కి అయ్యారు? ఓవడైంది చెప్పని కూడా గెలిచి కార్లు కొన్నారు, మోటార్లు కొన్నారు, లారీలు కొన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిర్రు. గుడిసెలు ఉన్నోనికి తీసేసి బంగులు ఉన్నోని కూడా గుడిసెని ఓందో గుడిసె నాచో దాని గుడిసె రాసుకపోయి అని బంగ్లా మీద పెట్టుకుండు. మరి అది ఎవరికి మాకు చదువు రాదా చేస్తారు రాదా, మా పిల్లలకు పెడతా. నా ఇద్దరు పిల్లలు ఉంటే బియ్యం లేవు, నా కొడుకు కారటి లేదు, నా కొడుకు కోడలికి ఇద్దరు పిల్లలకి అన్న దించుతలు చెప్పరు మీరే. ఈసారి మీరు కచ్చమే మంచిగానే ఊరు అయితే ఎవడొచ్చినా కథమే ఆయన తోటేస్తే ఆ గుర్తు కమ్మ ఉడబీకి ఆ నెత్తిలో కాల్చుతా. అంటే కోపం మీద ఉన్నావు మరి. చచ్చిపోతా చూసురా ప్రజలారా, అయ్యా ప్రభుత్వం అది చూసిన వాళ్ళు బాధ కడుపులోకి వెళ్ళి ఉంటే వాళ్ళ న్యాయం చేస్తున్నాడు. బంగ్లా మీద కూర్చొని వచ్చి బొబ్బలెక్కిపోయిండు. ఇక అప్పుడు ఓట్లు కావచ్చు ఓ లైన్ వస్తారు. ఎందుకు ఎదురపడ్డాడు? ఎదురపడ్డాడు అంటే మరి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అందుకనే. అయితే అమ్మ ఇది చెప్తున్నా ప్రజలారా, నాయకులు అంతా ఆలోచించుర్రి. వాళ్ళ బాధలు గాథలు ఏంటంటే మాకేముందయ్యా, మేము ఎవరినైనా నమ్మినాము, ఓట్లు వేసినాం, కానీ మాకు ఒక ఇల్లు లేదా, ఉంటందుకు ఇప్పటికి ఇల్లు లేదట. ఆడ గుడిసె మీద కవర్ కప్పింది, ఆ ఇల్లు లేదు. కొంతమందికి రేషన్ కార్డు లేదంటే, ఇద్దరు పిల్లలట. అంటే ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ ఒక కొడుకుకు ఇంత లోతు పిల్లలు ఉన్నాయి, ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదట. ఆమె బాధ అదే. ఓనికి అది అన్నదిగా ఇల్లు లేదు, భూమి అసలే లేవట. మరి సారు పోయా రేవంతాలు నిన్ను కోరి తేరి తెచ్చుకుర్రు, మరి వాళ్ళకు ఈ నాట్లే చదువుకురట. ఇది చూసినా వాయా డిగ్రీ చేసి చదువుకుంది, డిగ్రీ అయిపోయింది, నాట్లే వచ్చింది. నువ్వు అది ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒకటి చిన్నపాటిది కల్పిస్తారు, ఈ నాట్లకు వస్తారు సార్. మరి ఎట్లుంటది అవి చూసినావా? ఏంటంటే వాళ్ళు కలుపుకొని పోతున్నారు కాబట్టి ఓ లెక్క విన్నావా? అందుకని వాళ్ళ బాధలు అన్ని ఇట్లా ఉన్నాయి సారు. మరి వాళ్ళని ఎట్ట చేస్తావో ఒక ఇల్లు భూమో లేని వాళ్ళకు చూసి గవర్నమెంట్ ఇంటికి పంపించి పేదోనికి ఇచ్చే దానికి మిషనాన్ని దానికి బియ్యం కారటాన్ని కొడుకు. మరి అట్టే ఉంటది లెక్క. కోపం వస్తే పొరక తీసుకొని చస్తాం. మరి ఏముందమ్మా, ఊరూరికి కడుపు మండిర్రు, ఇంత గోస తీస్తుర్రు. మరి ఇక రానప్పుడు ఎవడైనా అట్నే ఉంటాయి మాటలు. పిల్లలు నా కొడుకు పెళ్లి చేసి ఇంతవరకు దాకా తల్లికి ఇద్దరు పిల్లలకు బియ్యం లేవు. చూసినావా? ఇది ఈ గోస అర్థం కావాలి రేవంత్. నీ ప్రభుత్వం ఏమి ఉండదు, వాళ్ళు అర్థం చేసుకోరు. అప్పటికే అయిపోయింది. ఒకటి చెప్పాలనా, అంత అయిపోయింది. నీది నేలకు పడ్డట్టే. సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చినా ఎవడు వచ్చినా నీ పాచి పేరు చెప్పుకున్న ఓడి వచ్చినా నీకు ఓట్లేనా అగో చూసినావా? ఇప్పుడు నేను కాదు వాళ్ళ మాట అమ్మా. మీ బాధలు మీ గాథలు ఈ నాట్లు వేసుకొని చెప్తుంటే నాకు కూడా ఇక ఇది వాస్తవమే. ఈ ఊళ్ళొక్కనే కాదు, రాష్ట్రం అంతా ఇదే బాధ ఉందమ్మా. కడుపు కష్టం పొట్ట కోసము కన్నా రెక్కలను ముక్కలు చేసుకొని ఇంత కష్టపడుతుంటే ఆ ఆవేదన మీ కడుపులోకి వెళ్తుంటే ఇది నిజమే. ఉత్తుత్తగా ఇవ్వాలి అనరు. అంటే మీ పేరు రాలే ముసలి వాళ్ళు గిట్ట వచ్చి గిండ కాటి చేసుకొని పడుతున్నావు.
ఒక్క ముగ్గురు 3 పొయ్యిలు పెట్టి వండుకుని ఆపడతలేదు ఒక్కదన్న వచ్చే ఎడిగలు కట్టుకుంటాంగా ఓ ముగ్గురు కొడుకులు కాడ అయ్యా మరి ఓ ఇద్దరికి ఇస్తున్నాం మళ్ళీ ఒకరికి తర్వాత అనాలి అందరు బతకాలి అదే 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 మొత్తం రాలే మీకు పేరు రాలే కొడుకులు వచ్చి తాడు ఉందో లేదో చూడిపోవడం మరి ఓటేసినప్పుడు పేరు ఉంటది ఇప్పుడు ఉంటది అమ్మో ఇది లెక్క మంచిగుంది ఓటేసిన అంటేనే మీ ఓటుతో గెలవాలిగా అందుకు అప్పుడు పెద్దమ్మ ఓమా అని అవునే ఇది కూడా వాస్తవమే చెప్పు మరి ఆయన ఓట్లకు వచ్చినాడు పెద్దమ్మ చిన్నమ్మ నాయనమ్మ అంటే మరి ఆయననేమో మా పేరు ఉంటది మరి ఇవాళ కూడా ఓట్ల ఇల్లు వచ్చినాడు భూమి వచ్చినాడు అమ్మ మరి నీకు ఇది లేదా ఇది ఇస్తున్న పాట అని ఎందుకు అన్నారు ఆ మాట వినరా మూడు పొయ్యిలు ఉంటాయి అనుకుంటా మరి ఎట్లా ఉండదు ఆయన ఎంకి వేరునాడు అన్నాడు ఒక్క ఇంట్లో 3 పొయ్యిలు ఉంటాయా అమ్మో అనుకుంటే ఓటారు అది పేరు ఉండదా ఒక్కదన్నా ఒక్క ఇంట్లో 3 పొయ్యిలు ఒక్కదన్నా ఉండాలి ఓయా నోరు తెరిస్తే నువ్వేం బతకదాలవు కానీ అయిపోయింది నీ ప్రభుత్వం పని కానీ అయ్యా చూసుకో వాళ్ళకి ఇప్పటికైనా అర్థం చేసుకొని మరి అవి ఎట్టడో చెప్పిస్తావో తెలియదు నాయన నీ ప్రభుత్వం అధికారులను పంపించి వీళ్ళందరినీ ఇంటింటికి పోయి చెక్ చేసి చూసే ఇల్లు లేకపోతే ఇల్లు భూమి లేని వాళ్ళకి భూమి రేషన్ కార్డు లేని కార్డు ఒక్కొక్క దాని తర్వాత ఓ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళు 2 చేతులు ఎత్తి మా అయ్య అంటారు కానీ నువ్వు ఇట్ట చేసుకుంటా పోతే సంవత్సర కాలం అయింది సారు ఒక్కటి గదులు వాళ్ళకు 2500 ఇస్తాంటి ఆడవాళ్ళకు ఏ అవి వాయా నాకు కూడా వామా నాకు కూడా ఎక్కడ అయిపోయింది వాడు 500 గాస్ అన్నాడు 800 900 తీసుకుంటాడట ఎందుకు మరి నువ్వు ఇస్తానంట 500 కన్నప్పుడు 500 తీసుకుంటామా నువ్వు 800 తీసుకోవా 900 తీసుకోవాలేంది మళ్ళీ వేయాలేంది సబ్సిడీ అని అన్నితో దొంగ మాటలయ్యా నీ ప్రభుత్వం అర్థమైంది నీదే కాదు ఓందైనా అర్థమైంది వద్దు నాయన అని అంటున్నారు ఈ ఎలక్షన్లలో చూపిస్తాం నీ తడా కానీ అంటున్నారు ఇంతసేపు సరే మీ బాధలు గాథలు వాస్తవం అన్ని ఊర్లలో ఉంది అంతటి ఉంది అందరు చెప్పినట్టు మీరు చెప్పారు తప్పులేదు కడుపులో ఆవేదన అది కాబట్టి అది నిజమే పోనీ ఈ ఆవేదన అంతా మళ్ళీ మీరు కలుపు నాట్లేస్తప్పుడు గిట్ట ఓ పాట పాడతారుగా నేను అది అడుగుతున్నా ఓ మంచి పాట ఏదన్నా ఒకటి చిన్నది మీ నోటితోటి ఓ పాట పాడితే ఇందామని నేను ఏదైనా వాడుర్రా ఓ పాట పాడు బంతి పూలే కౌలమ్మ బంతాయి పూలే కౌలమ్మ 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 తెంపని ఎడే కౌలమ్మ వడి గట్టని ఎడే 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 కౌలమ్మ కావలోడే కౌలమ్మ వడు కావాలుంటడే 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 కౌలమ్మ శనగ పూలే కౌలమ్మ శనగాయి పూలే 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 కౌలమ్మ తెంపని ఎడే కౌలమ్మ వడి గట్టని ఎడే కౌలమ్మ తెంపని ఎడే కౌలమ్మ వడి గట్టని ఎడే కౌలమ్మ కావలోడే కౌలమ్మ వడి కావాలుంటడే కౌలమ్మ కావలోడే కౌలమ్మ వడి కావాలుంటడే కౌలమ్మ అమ్మ కౌలమ్మ వడి గట్టని ఎడే కౌలమ్మ తెంపని ఎడే కౌలమ్మ వడి గట్టని ఎడే కౌలమ్మ శనగ పూలే కౌలమ్మ శనగాయి పూలే కౌలమ్మ శనగ పూలే కౌలమ్మ శనగాయ పూలే కౌలమ్మ తెంపని ఎడే కౌలమ్మ వడి గట్టని ఎడే కౌలమ్మ తెంపని ఎడే కౌలమ్మ వడి గట్టని ఎడే కౌలమ్మ
కావలోడే కౌలమ్మ వాడు కావాలుంటాడే కౌలమ్మ కావలోడే కౌలమ్మ వాడు కావాలుంటాడే కౌలమ్మ శరవెంక దున్నించి నా బంతి బంగారం శనగా తోటేయించి నా బంతి బంగారం నా బంతి బంగారం శనగా తోటేయించి చెల్లనడిగిరా నా బంతి బంగారం రమ్మంటదా పొమ్మంటదా నా బంతి బంగారం బాయన్క దున్నించి నా బంతి బంగారం బంతి తోటేయించి నా బంతి బంగారం బాయన్క దున్నించి నా బంతి బంగారం బంతి తోటేయించి నా బంతి బంగారం బావనడిగిరా నా బంతి బంగారం రమ్మంటడ పొమ్మంటడ నా బంతి బంగారం బావానడిగిరా నా బంతి బంగారం రమ్మంటడ పొమ్మంటడ నా బంతి బంగారం బావనడిగిరా నా బంతి బంగారం రమ్మంటడ పొమ్మంటడ నా బంతి బంగారం ఊరెంకాదు నుంచి నా బంతి బంగారం ఉల్లి నారేయించి నా బంతి బంగారం ఊరంగా దున్నించి నా బంతి బంగారం ఉల్లి నారేయించి నా బంతి బంగారం పైన పోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పైన పోయే పక్షుల పాలయా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చరేలేనా మాదనో నా వయ్యారి పసులుది రచ్చలేలనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చలేలే పశులు తిని రచ్చలేలే ఆహా పశులు తిని రచ్చలేలనా మాదనో నా పసులుది రచ్చలేలనా మాదనో నా వయ్యారి నిమ్మ ఊసి నిమ్మ మాదనో నా వయ్యారి నిమ్మబూసి నిమ్మగాతన మాదనో నా వయ్యారి నిమ్మ ఫలముల వరి పాలయా మాదనో నా వయ్యారి నిమ్మ ఫలములెవరి పాలయా మాదనో నా వయ్యారి పైన పోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పైన పోయే పక్షుల పాలయో మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చరేలేనా మాదనో నా వయ్యారి పసులుది రచ్చలేలనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చరేలేనా మాదనో నా వయ్యారి పసులుది రచ్చలేలనా మాదనో నా వయ్యారి పసులుది రచ్చలేలు పశులు తిని అరే ఓహో. పశులు తిని రచ్చలేలే అగో రచ్చరేలేనా మాదనో నా వయ్యారి పసులుది రచ్చలేలనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చలేలు పశులు తిని రచ్చలేలు పశులు తిని ఆహా ఆహా పశులు తిని ఈ రచ్చలేలరు మాదనో నా వయ్యారి అమ్మ ఏం పాటలు నాయన ఈ కాడికి వస్తే ఉన్న బాధలన్నీ పోయినాయి మాయి వామా మీరు ఎప్పుడు ఇట్లనే మంచిగా నవ్వుతూ ఆయుర ఆరోగ్యాలతో నిండా నూరేళ్ళు నిమ్మలంగా ఇలా బాబలతోటి బతకాలి అవి కూడా వస్తాయి అమ్మా మరి ఇంతసేపు మీరు మంచిగా ఆగి అన్ని బాధలు గాథలు చెప్పినందుకు ఇది పొలం కట్టం చేసేది కూడా ఇసిపెట్టి బాగా చేసుకునేది కూడా ఈడ వాడు అంతే సరే అమ్మా నేను పోయి వస్తా ఓకే ఈ మాటలు కూడా ప్రభుత్వానికి పంపిస్తా నేను అంతేనా అందరూ మంచిగా ఉంటుంది చూద్దాం మరి ఎట్ట రాదో ఇల్లు భూమి ఎట్ట రాదో ఇల్లు ఎట్ట రాదో లేనోళ్ళకి ఎట్ట రాదు ఏం ఊకోము ఆయన మండలంలో ఉన్న అధికారులు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు మా తరఫున కూడా తలవారు తాత టీవీ తరఫున మీ అందరి కోసం నేను ఎప్పుడు నిరంతరం చెప్తానే ఉంటా